కాంగ్రెస్లో 5 అధికార కేంద్రాలున్నాయి. 3 గాంధీలు, ఖర్గే, కేసీ వేణుగోపాల్ గాంధీల మధ్యనే అనేక విషయాలపై ఏకాభిప్రాయం లేకపోవటం, పార్టీలోని అగ్రవర్ణాలలో సాధారణ చర్చగా మారిన విభేదాలు, వేణుగోపాల్తో పాటు రణ్దీప్ సుర్జేవాలా, జైరాం రమేష్, రాహుల్ చుట్టూ విధానపరమైన నిర్ణయాల్లో కీలకంగా ఉన్నారు. ఇటీవల పలువురు నేతలు పార్టీ నుంచి వెళ్లిపోవటానికి కారణం కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా, రమేష్ల త్రయమని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు గందరగోళంలో కూరుకుపోతోంటే దేశవ్యాప్తంగా బీజేపీ దూసుకుపోతోంది. జాతీయ స్థాయి నాయకత్వం పార్టీపై పట్టు పెంచుకుంటోంది. పంచాయతీ స్థాయి నేతలతో సహా దాదాపు 11,000 మంది ప్రతినిధులు హాజరైన అధికార పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మోడీ తన పార్టీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 87,000 పోలింగ్ బూత్లలో ఒక్కో బూత్లో 370 ఓట్లను జోడించాలనే లక్ష్యం 1952లో ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరిన జనసంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించటమని పార్టీ చెప్తోంది. పోలింగ్ బూతుల సూక్ష్మ నిర్వహణతో పాటు వారసత్వం, ఆకాంక్షలను మిళితం చేసే కథనాన్ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో ప్రధాని మోడీ ఆలోచనలు దేశంలో ఇతర పార్టీలతో పోల్చితే బీజేపీ ఇమేజ్ని పెంచాయి. ఈసారి 370 అనే స్లోగన్ పార్టీ దూకుడుకు కేంద్ర బిందువు కాబోతోంది. జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత దశాబ్దంలో మోడీ పాలన ఏ విధంగా ప్రభావితం చేసిందో అవసరమైతే ఛాయాచిత్రాలతో, రుజువులతో చూపించాలని సూచించారు. యువతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మొదటిసారి ఓటర్లు, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి మేనిఫెస్టో వాగ్దానాల అమలు, అలాగే లబ్ధిదారులకు పథకాలు చేర్చటం వంటివి కీలకంగా మారనున్నాయి. మొహబ్బత్ కి దుకాన్ నడుపుతారని రాహుల్ గాంధీ ప్రకటించి మోడీపై యుద్ధానికి దిగారు. లాల్ కృష్ణ అద్వానీని 1990 రామ్ రథయాత్ర మొదటి యోధుడిగా భావిస్తారు. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ బీజేపీని తిరుగులేని స్థితికి చేర్చే వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈసారి మోడీ 1000 ఏళ్ల దృక్పథం ఈ ఎన్నికల్లో బీజేపీకి మేలుమలుపు కాగలదన్న విశ్వాసం ఉంది.